హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. పెట్రోల్ నిండిన గది మొత్తాన్ని కాల్చడానికి ఒక చిన్న అగ్గిపుల్ల సరిపోతుంది కదా, అలాగే మీ పోర్ట్ఫోలియోని లైట్ అప్ చేయడానికి ఒక స్మాల్ క్యాప్ స్టాక్ సరిపోతుందండి. బట్ అది గుడ్ అండ్ బ్యాడ్, రెండు వేలో కూడా పోర్ట్ఫోలియోని లైట్ అప్ చేయగలదు అనమాట. స్మాల్ క్యాప్ గ్రోత్ స్టాక్స్ ఏంటంటే హ్యూజ్ రిటర్న్స్ ఇస్తాయి, అలాగే హైలీ రిస్కీ కూడా అనమాట. స్టాక్ మార్కెట్ లో మనం రెగ్యులర్ గా విండ్ఫాల్ గెయిన్స్ గురించి వింటూనే ఉంటాం కదా. ఈ విండ్ఫాల్ వెనుక ఎక్కువగా స్మాల్ క్యాప్ స్టాక్సే ఉంటాయండి. బ్లూ చిప్ స్టాక్స్ ఏంటంటే స్టడీ రిటర్న్స్ ఇస్తాయని తెలుసు, బట్ ప్రాబ్లం ఏంటంటే షేర్ ప్రైజెస్ చాలా హైగా ఉంటాయి. కంపెనీస్ మెచ్యూర్ స్టేజ్ లో ఉంటాయి కాబట్టి గ్రోత్ రేట్ కూడా తక్కువగా ఉంటుంది. స్మాల్ క్యాప్ కంపెనీస్ ఏంటంటే తక్కువ ప్రైస్ కి అవైలబుల్ గా ఉంటాయి అండ్ వాటికి కూడా హ్యూజ్ గ్రోత్ పొటెన్షియాలిటీ ఉంటుందండి. సో స్మాల్ క్యాప్ స్టాక్ కంటిన్యూగా గ్రో అయితే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో మల్టీ బ్యాగర్ గా కూడా మారొచ్చు. అయితే స్మాల్ క్యాప్ స్టాక్స్ లో హై రిస్క్ ఉంటుంది అండ్ అవి డెవలపింగ్ స్టేజ్ లో ఉంటాయి కాబట్టి కొన్ని స్టాక్స్ ఏంటంటే హై డెట్ ఉంటుంది, అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది తక్కువగా ఉంటుంది అండ్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనేవి వర్రీగా ఉంటాయి. సో ఫండమెంటలీ స్ట్రాంగ్ గా ఉన్న స్మాల్ క్యాప్ స్టాక్స్ ని ఫైండ్ అవుట్ చేయడం అనేది కొంచెం కష్టం. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఫండమెంటలీ స్ట్రాంగ్ గా ఉన్న కొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ కంపెనీ కేసాల్వ్స్ ఇండియా లిమిటెడ్ అండి. టెక్నాలజీ అండ్ యంగ్ టీమ్ లీడర్స్ తో ఉన్న కేసాల్వ్స్ ఇండియా ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అన్నమాట. ఓవర్ 12 కంట్రీస్ లో ప్రెజెన్స్ ఉందండి. కేసాల్వ్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్అప్స్ నుండి స్మాల్ అండ్ మిడ్ సైజ్ కంపెనీస్ కి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అపాచే స్పార్క్, అపాచే కెసెండ్రా, అపాచే నిఫీ, సేల్స్ ఫోర్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, ఓపెన్ షిఫ్ట్, మైక్రో సర్వీసెస్, పెనిట్రేషన్ టెస్టింగ్ ఇలాంటి వాటిలో ఎక్స్పర్ట్ అండి ఈ కంపెనీ అనేది. ఐటీ సెక్టర్ లో రివల్యూషన్ వల్ల అడ్వాన్స్డ్ టెక్నాలజీకి డిమాండ్ అనేది బాగా పెరిగింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1568 crores అండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ అండ్ ROCE 171% ఉందండి. రిటర్న్ ఆన్ ఈక్విటీ 128% ఉంది అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసరికి 10 రూపీస్ అనమాట. అండ్ ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 24 రూపీస్ 60 పైసా అండి. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 58.9%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 39.3%, FI షేర్ హోల్డింగ్ 1.75% ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 0 అండి. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే మార్చ్ 2020లో 8 crores మాత్రమే పోస్ట్ చేసింది అండ్ 2021 వచ్చేసరికి 24 crores పోస్ట్ చేసింది. 2022లో 45 crores పోస్ట్ చేసింది అండ్ 2023లో 77 crores పోస్ట్ చేసిందండి. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 43% ఉందన్నమాట. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 25 crores పోస్ట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1316 రూపీస్ 50 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 19% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 20% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో అయితే 201% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. అండ్ నెక్స్ట్ కంపెనీ గుజరాత్ థెమిస్ బయోసిన్ లిమిటెడ్ అండి. 1981 లో ఇన్కార్పొరేట్ అయింది. ఈ కంపెనీ క్షయవ్యాధికి సంబంధించిన యాంటీ డ్రగ్ రిఫాంపిసిన్ ని కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన ఇండియాలోనే ఫస్ట్ కంపెనీ అండి. ఈ డ్రగ్ 1 decade ఓల్డ్ డ్రగ్ అన్నమాట. బట్ ఇప్పటికీ దీనికి రిప్లేస్మెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయలేదు. ఈ కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుందండి అండ్ ఇండియాలోనే A1 డ్రగ్ ప్రొవైడ్ చేయాలని ఎయిమ్ గా పెట్టుకుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2289 crores అండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 61.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 45.9% ఉంది అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసరికి 1 రూపీ అనమాట. అండ్ ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 7 రూపీస్ 13 పైసా అండి. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 70.9%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 28.2%, FI షేర్ హోల్డింగ్ 0.86% ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి జస్ట్ 2.30 crores మాత్రమే ఉందండి. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా మనం కన్సిడర్ చేయొచ్చు దీన్ని. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే మార్చ్ 2021లో 91 crores, 2022లో 115 crores, 2023లో 149 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 50% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 58 crores పోస్ట్ చేసిందండి 2023లో అండ్ 2022లో కనుక చూస్తే 44 crores పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అయిందనమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 315 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 68% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 99% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 106% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ డోలట్ ఆల్గోటెక్ లిమిటెడ్ అండి. 2022లో ఫోర్బ్స్ ఇండియా బిలియన్ అండర్ బెస్ట్ లిస్ట్ లో లిస్ట్ అయిందనమాట. ఈ కంపెనీ NSE యొక్క ట్రేడింగ్ అండ్ క్లియరింగ్ మెంబర్ అండి. ట్రేడింగ్ బిజినెస్ చేస్తుంది అనమాట. ఇది సెక్యూరిటీస్, కమోడిటీస్ అండ్ డెరివేటివ్స్ ట్రేడింగ్ కూడా చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1139 crores అండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 23.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 19.9%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది అండ్ ఎర్నింగ్ పర్ షేర్ 4 రూపీస్ 79 పైసా. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 74.5%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25.5% ఉంది
అండ్ ఇండస్ట్రీ పిఈ కనుక చూస్తే 22.2 ఉంటే స్టాక్ పిఈ 13.5 మాత్రమే ఉందండి. సో పిఈ రేషియో వైజ్ డోలట్ ఆల్గోటెక్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ మోర్ ఓవర్ కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ 95 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 64 రూపీస్ ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా డోలట్ ఆల్గోటెక్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 190 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 71% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 116 crores పోస్ట్ చేసింది. అండ్ లాస్ట్ 5 years నుంచి కూడా కంపెనీ డివిడెండ్ అనేది పే చేస్తుంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 190 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 71% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 116 crores పోస్ట్ చేసింది. అండ్ లాస్ట్ 5 years నుంచి కూడా కంపెనీ డివిడెండ్ అనేది పే చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 64 రూపీస్ 75 పైస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ 4% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో అయితే 44% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ పంజాబ్ కెమికల్స్ అండ్ క్రాప్ ప్రొటెక్షన్ అండి. 1975 లో స్టార్ట్ అయింది. ఇంతకు ముందు పంజాబ్ యునైటెడ్ పెస్టిసైడ్స్ కెమికల్స్ లిమిటెడ్ గా పిలిచేవాళ్ళనమాట. అగ్రో కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, అదర్ కెమికల్స్ బిజినెస్ చేస్తుంది. అక్రాస్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి ఈ కంపెనీకి. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1473 crores అండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. అండ్ ఆర్ఓసి 30.9%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 24.2%, ఫేస్ వాల్యూ వచ్చేసరికి 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 51.6 రూపీస్ ఉందన్నమాట. అండ్ ఇండస్ట్రీ పిఈ చూస్తే 34.6 ఉంటే స్టాక్ పిఈ 23.3 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. మోర్ ఓవర్ కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ వచ్చేసరికి 1371 రూపీస్ ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 1200 ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 39.2% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 57.6%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 2.98% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 102 crores మాత్రమే ఉందండి. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే 2022 లో కంపెనీ 933 crores సేల్స్ పోస్ట్ చేస్తే 2023 లో 1006 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 12% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 61 crores పోస్ట్ చేసిందండి. ఈ కంపెనీ కూడా లాస్ట్ 5 years నుంచి డివిడెండ్ అనేది ఇస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1205 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 34% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 19% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఫియామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. 1989 లో ఇన్కార్పొరేట్ అయిందనమాట. ఆటో కంపోనెంట్స్ లైక్ ఆటోమోటివ్, లైటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై బిజినెస్ చేస్తుంది. 30% మార్కెట్ షేర్ ఉందండి ఈ కంపెనీకి. అండ్ 9 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. 50 years ఎక్స్పీరియన్స్ ఉంది. 50 సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారు. అండ్ కొత్తగా చాలా మంది యాడ్ అవుతున్నారు కూడా. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3134 crores ఉందండి. ఆర్ఓసి 26.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 19.9%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, అండ్ ఎర్నింగ్ పర్ షేర్ 113 రూపీస్ ఉంది. ఇండస్ట్రీ పిఈ 33.3 ఉంటే స్టాక్ పిఈ 21 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఫియామ్ ఇండస్ట్రీస్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 66.6%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 30.3%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 2.32% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి జస్ట్ 23.5 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనమాట. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపెనీ సేల్స్ అనేవి పెరిగాయి అనమాట. మార్చ్ 2022 లో 1572 crores సేల్స్ పోస్ట్ చేస్తే మార్చ్ 2023 లో 1848 crores సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 13% ఉందన్నమాట. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 2022 లో 94 crores పోస్ట్ చేస్తే 2023 లో 140 crores పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ కూడా పెరిగింది. అండ్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా పే చేస్తుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 2384 రూపీస్ 85 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 15% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 25% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 57% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఫైనలీ ఇవన్నీ కూడా స్మాల్ క్యాప్ షేర్స్. అండ్ డెట్ అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. లాస్ట్ 1 year పీరియడ్ లో మంచి రిటర్న్స్ కూడా ఇచ్చాయి. అండ్ కంపెనీస్ ఫైనాన్షియల్స్ అనేవి చాలా హెల్తీగా అండ్ స్ట్రాంగ్ గా ఉన్నాయన్నమాట. ఫ్యూచర్ లో హై గ్రోత్ పొటెన్షియాలిటీ కూడా ఉందండి స్టాక్స్ కి. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.